సో సాటర్డే కదా ఈరోజు మనం ఏం వండుకుంటున్నాం? సాంబారు, వంకాయ కర్రీ. సాంబారు, వంకాయ వేపుడు చేస్తామా నేను నువ్వుల పొడి వేసి లైట్గా. సాంబార్ కొంచెం చిక్కగా పెట్టుకొని వంకాయ వేపుడుతోని చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అందరూ అడుగుతున్నారు సంక్రాంతికి ఏంటి ప్లాన్స్ అని. ప్రతి సంక్రాంతికి నేను పిల్లలేమో జాలాదికి వెళ్తాం. అత్తమ్మని రమ్మంటే రాదు, ఎందుకంటే అంత దూరం నేను జర్నీ చేయలేను. అండ్ ప్రతి సంక్రాంతికి మా రెండో ఆడపడుచు అత్తమ్మని తీసుకుని వెళ్తుంది అనమాట. అందులోనూ ఈ సంక్రాంతి చాలా స్పెషల్. పెళ్ళిళ్ళు సంక్రాంతి అయిపోయినాక వేస్తారా అమ్మ? అదేంటి సున్నం సంక్రాంతి అయిపోయినాక వేస్తాం. కానీ మేము సంక్రాంతి రాకుండానే మొత్తం ఇంటికి పెయింట్ వేసాం, మీరు చూసారా? సేమ్ కలర్ని రిపీట్ చేసాం, అందుకే స్పెషల్గా ఏమి ఉండదు. బట్ మొత్తం పెయింట్ వేయించామన్నమాట. ఇంట్లో సున్నం వేయించగానే ఆ కొత్త కలర్ వచ్చేస్తుంది కదమ్మా. పెళ్ళింటికేమో పెళ్లి కలర్ వచ్చేస్తుంది. సో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అత్తమ్మ వెళ్తుంది అనమాట. ప్రతి సంవత్సరం 3 రోజులు సంక్రాంతికి అక్కడే ఉంటుంది. మేమేమో జాలాదికి వెళ్తాం. దసరాకేమో యశు వాళ్ళు మా ఇంటికి వస్తారు. అది అట్లా అలవాటు అయిపోయింది. మేము మండే బయలుదేరుతున్నామండి ఊరికి. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు ఊరికి? సిటీ అంతా ఖాళీ అవుతుంది హైదరాబాద్ అమ్మ. ఎటు పోయినా ట్రాఫిక్ ఉండదు కదా. సో అదే విషయం. ఏంటండి వీకెండ్ ప్లాన్స్? బాయ్.